సన్ స్క్రీన్‌కి పెట్టేటప్పుడు నేనెప్పుడు చెప్తానండి. మీరు సన్ స్క్రీన్ ఏ టైప్ ఆఫ్ స్కిన్ అయినా ఉండనివ్వండి. సన్ స్క్రీన్ పెట్టేసి ఫ్యాన్ గాలికి మీరు నిలబడాలనమాట. ఒక 10 నిమిషాలు ఒక ఏసీకి గాని, ఫ్యాన్‌కి గాని ఒకసారి నిలబడితే అదంతా ఇంకిపోతది చర్మానికి. అప్పుడు మీకు చెమట రావటం కానీ, లేకపోతే ఎటువంటి ఆయిలీనెస్ అనేది ఎక్కువగా కనిపించదు. వైట్ గ్రీజీ పేస్ట్‌గా కొంతమందికి కొన్ని సన్ స్క్రీన్స్ ఉంటాయండి. దానికి మీరు టాల్కమ్ పౌడర్ పెట్టైనా మీరు ఒక మంచి ఇంకో అడిషనల్ లేయర్ పెట్టొచ్చు. లేదనంటే మన కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ ఏసినప్పుడు గూడా అది ఇలా ఉంటుందనమాట. ఇంకో యాడెడ్ లేయర్ ఆఫ్ కవచంలాగా మారుతుంది. ఇది కాంపాక్ట్‌లో మీకు సన్ స్క్రీన్ ఉందనుకోండి, అడిషనల్ లేయర్ అనేది ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అప్పుడు పొల్యూషన్ నుంచి, డస్ట్ నుంచి, సన్ ఎక్స్‌పోజర్ నుంచి మీకు మంచిగా కాపాడుతుందనమాట. సో, ఇదండి విషయం. చర్మంలో మనకి ఇన్ని విధాలుగా సన్ స్క్రీన్స్ ఇవన్నీ వాడుకోవచ్చు. మరి సెన్సిటివ్ స్కిన్ గురించి చెప్పలేదు గదా! డాక్టర్ గారు అని అంటారు. సెన్సిటివ్ స్కిన్‌కి మనము టైం తీసుకొని మనం ప్రొడక్ట్స్ అనేది డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్ 30 ఎస్‌పీఎఫ్ కానియండి, 50 ఎస్‌పీఎఫ్ కానీ చర్మానికి ఏ చర్మానికి ఆ చర్మానికి అది సూట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది.